అంటిద్దాం మరి. ఎవరు ఆటో ఎవరిది? అటువైపు రండి, అటువైపు ఇక్కడ అంటించిన అక్కడ అంటించండి సార్. ఏముంది. అలాగే దీన్ని ఒకసారి మన క్యూఆర్ కొడితే కనుక స్కాన్ చేస్తే ఈ విధంగా విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇంటీరియర్ పోలీస్ కమిషనరేట్ ఫెల్ట్ అన్సేఫా లేకపోతే రేటింగ్ ఏమైనా ఉంటాయి. ఇంకా రేటింగ్ ఇవ్వలేదు కాబట్టి నాట్ యట్ అని వచ్చింది. రేటింగ్ వస్తే ఆ రేటింగ్ పైన వస్తుంది. అలాగే రిజిస్టర్ యువర్ రైడ్, ఒకవేళ మనం రైడ్ని మనం రిజిస్టర్ చేసుకోవాలంటే కనుక కంట్రోల్ రూమ్లో నుంచి మీ ట్రాక్ చేయడానికి అవకాశం ఉండేటట్టు దీన్ని కూడా ఇస్తుంది. అలాగే వెహికల్ నెంబర్ వచ్చింది, ఆ రేటింగ్ మనం ఇస్తే కనుక రేటింగ్ చూపిస్తుంది ఇక్కడ. అలాగే ఎక్కిన వ్యక్తి మేలా ఫిమేలా అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వచ్చు. అలాగే ఫీడ్బ్యాక్ ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చెప్పొచ్చు. సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుంది అంతే. ఇంకా అంతకుమించి వాళ్ళకి ఏ వివరాలు తెలియదు. బట్ మేము చెక్ చేసినప్పుడు మాత్రం మాకు అదనంగా వివరాలన్నీ కూడా మాకు తెలియడం జరుగుతుంది. ఓకే, వెనకాల కూడా అంటిద్దాం. కూడా చక్కగా రేట్ యువర్ రైడ్ సేఫ్టీ. నమస్కారం. చక్కగా నిజంగా విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మన సిపి శ్రీ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారు మరి ప్రజల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని, అలాగే ఎవరైతే హుందాగా డ్రైవింగ్ ఫీల్డ్లో చక్కగా ఆటోని నమ్ముకుని డ్రైవింగ్ ఫీల్డ్ నమ్ముకుని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ సేఫ్టీ, అలాగే ఎవరైతే బాగా చేస్తున్నారో గౌరవంగా ఉంటూ మంచి సర్వీస్ చేస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా తెలియాలి అనే ఉద్దేశంతో, సొసైటీకి తెలియాలనే ఉద్దేశంతో మన సిపి గారు, అలాగే ఆ కార్యక్రమాన్ని మన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ మేడం శ్రీమతి షేక్ షరీన్ బేగం ఐపీఎస్ మేడం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేసి స్టిక్కర్ క్యూఆర్ కోడ్తో ఒక స్టిక్కర్ అంటించే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఈ పర్పస్ ఏంటంటే దీంట్లో ప్రతి ఆటోకి ఒక 2 స్టిక్కర్స్ మనం వేయడం జరుగుతూ ఉంది. ఒకటి ఒక స్టిక్కర్ని, చిన్న స్టిక్కర్ని ముందు ఫ్రంట్ విండ్ షీల్డ్ ఏదైతే ఉందో గ్లాస్కి అది లోపల సైడ్ నుంచి ఇది అంటించడం జరుగుతుంది ఈ స్టిక్కర్ని. అలాగే రెండో స్టిక్కర్ని లోపల సైడు అంటిస్తున్నాం. ఇది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటే ట్రాఫిక్ పోలీస్ కానీ, లా అండ్ ఆర్డర్ పోలీస్ కానీ, ఆర్టీఏ కానీ ఎవరైనా సరే ఇది ఒక లాగిన్తో మాత్రమే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మాకు సెపరేట్గా మీకు సంబంధించిన డీటెయిల్స్, అంటే మీరెవరు, డ్రైవింగ్ చేసేది ఎవరు, వెహికల్ ఎవరి పేరు మీద ఉంది, మీ డీటెయిల్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా, అలాగే మీ యొక్క ఆటో యొక్క ఫ్రంట్ నుంచి, వెనకాల నుంచి, సైడ్ నుంచి ఏ విధంగా ఉంది ఫొటోస్తో సహా దీంట్లో మాకు డేటా అనేది మాకు వస్తుంది. అది దానివల్ల ఏంటంటే ఎవరన్నా ఒక ఆటో డ్రైవర్ గుండి ఏదైనా తప్పు చేసినా సరే ఆ వ్యక్తి యొక్క వివరాలు తెలుసుకోవడానికి, మంచి నుంచి చెడును వేరు చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే రెండోది, ఈ స్టిక్కర్ని మనం డ్రైవర్ అంటే ఎవరైతే మీరు డ్రైవర్ సోదరులు కూర్చుంటారో మీ వెనక, మీ సీటు వెనకాల ఇది పాసింజర్, ఎక్కిన పాసింజర్కి కనపడే విధంగా దీన్ని అంటించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ని ఎవరైనా సరే ప్రయాణికులు ఎక్కగానే వాళ్ళ ఫోన్తో కానీ, గూగుల్ లెన్స్లో కానీ ఒకసారి స్కాన్ చేస్తే, స్కానర్లో స్కాన్ చేస్తే వాళ్ళకి మీరు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మీ యొక్క రేటింగ్, మీరు ఎలా ఉన్నారు, మీ యొక్క రేటింగ్ ఎలా ఉంది అంటే ఇంతకుముందు పాసింజర్లు మీకు ఇచ్చిన రేటింగ్ యొక్క వివరాలు తెలుస్తాయి. అలాగే ఎక్కిన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయినప్పుడు వాళ్ళు కూడా రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది మీకు. సో దాన్ని బట్టి ఎక్కక ముందు కూడా బయట కూడా ఇది అంటిస్తాము, తర్వాత ఎక్కక ముందు కూడా చూసుకోవచ్చు. తర్వాత బెస్ట్ రేటింగ్ ఉన్న వాళ్ళు నియర్ బై కనిపించేటట్టు, అంటే ఎవరైనా ఎక్కాలనుకున్నప్పుడు నేను మంచి ఆటో ఎక్కాలని నేను అనుకుంటాను. అంటే మంచి ఆటో అంటే కొద్దిగా జాగ్రత్తగా తీసుకెళ్లే వాళ్ళు ఆటో ఎక్కాలని మనం అనుకుంటాం. రాత్రిపూట మన రైల్వే ప్రీపెయిడ్ బూత్ దగ్గర ఎక్కువ మంది పోలీసు ద్వారా ఆటో తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకు? సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. అలాగే రేపు మనం కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన చెల్లెలు కావచ్చు, మన లేడీస్ ఎవరైనా కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా సేఫ్టీగా వెళ్ళాలని మనం కోరుకుంటాం. సో అసలు ఏ ఆటో ఎక్కేమో మనకి తెలియాలనేది మ్యాండేటరీ. నాకు తెలియాలి అని అంటే ఆ వివరాలు కరెక్టా కాదా, ఖచ్చితమా కాదని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ స్టిక్కర్ లేకుండా మన ఏరియాలో తిరుగుతున్నాయంటే కనుక మన డేటాలో ఆ ఆటో లేదు కాబట్టి మనకు కూడా ఈజీగా గుర్తుపడతాం. మీరు కూడా గుర్తుపట్టగలరు. సార్ దీనికి స్టిక్కర్ లేకుండా తిరుగుతున్నాడు, ఎవడో వచ్చి తిరుగుతున్నాడు అంటే ఏదో నేరం చేయడానికి వచ్చాడా, లేకపోతే
నిజంగా అతను పట్టుకూటు కోసం వచ్చాడా, లేకపోతే వస్తే మన దగ్గర పంపిస్తే మనం అతని వివరాలు తీసుకుని మనం ఇవ్వడం జరుగుతుంది. లేకుండా తిరుగుతున్నాడు అనుకోండి, అలాంటి మనం ఐడెంటిఫై చేసి వెహికల్ చెకింగ్లో ఆ వెహికల్ వెంటనే మనం ఐడెంటిఫై చేసి పక్కన పెట్టి వెరిఫై చేయడానికి మనకు అవకాశం ఉంటుంది, పోలీస్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 99.9% మీరంతా కూడా చక్కగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏదో లాస్ట్ ఒక 0.1% ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్ళ వల్ల మంచి వాళ్ళందరూ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అది రాకూడదు అనే ఉద్దేశంతో మన సిపి గారు, డీసీపీ గారు మంచి నుంచి చెడును వేరు చేసి చెడుగానే చూడాలి. అలాగే ప్రయాణికులు, ఎక్కిన ప్రయాణికుడికి నేను ఎక్కిన ఆటో సేఫా కాదా అనేది ప్రయాణికులు తెలుసుకునే హక్కు వాళ్ళకు కూడా మనం కల్పిస్తున్నారు. దీని ద్వారా ప్రజలు కూడా చక్కగా ఎక్కిన ఆటో ఎలా ఉంది ఏంటో రేటింగ్ తెలుసుకుని, అలాగే ఎక్కిన వాళ్ళు కూడా మీరు ఎలా వాళ్ళతో మీరు ప్రవర్తించారు, ఎలా మీరు వాళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేశారు అనేది కూడా వాళ్ళకి హ్యాపీ అనిపిస్తే వాళ్ళు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీకు ఉపయోగం, అలాగే పోలీస్గా మాకు కూడా ఉపయోగించింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసి జాగ్రత్తగా ఇది పాడైపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ స్టిక్కర్ పోయినా తర్వాత మళ్ళీ మనం తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. కానీ అన్నీ కూడా సిపి గారు ఇది స్వయంగా అన్నీ కూడా మీకు ఎవరికి కూడా భారం పడకూడదని ఆయన సొంత ఖర్చులతోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా మరి అంత పెద్ద మనసుతో మీ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కొనుక్కోమనకుండా డిపార్ట్మెంట్ నుంచే వారే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి చక్కగా దీన్ని మీరు మెయింటైన్ చేసుకోండి. పట్టుకోండి.